సాధారణంగా చిన్నప్పుడు మ్యూజిక్ ఛానల్స్ చూసేవాళ్ళు. అందులో అప్పుడప్పుడు అంటే పాటలు బాగుంటాయని పెడతాను. మధ్య మధ్యలో చాలా మంది లెటర్స్ రాసేవాళ్ళు మ్యూజిక్ ఛానల్. తెలుసా మీకు? భీమవరం నుంచి చిట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమంటారు కిషోర్, నందు అండ్ రఘు. అండ్ వాళ్ళకి మా తరఫు నుంచి హ్యాపీ బర్త్డే ఇలాంటి ఉంటాయి కదా. సో అలా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటే తప్పకుండా చెప్పచ్చు. నేను మా నాన్నగారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రదీప్. ఇందులో చూడు. నాన్నగారండి నమస్కారం అండి. నేను మీకు విషయం చెప్తాను, మీరు నన్ను ఏం అనకూడదు నాన్నగారండి. ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్తే ఏం ఎవరిదంటే నేను ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాను నాన్నగారండి. సార్ నాకేం తెలియదు సార్, సార్ నన్ను వదిలేండి సార్. మీకు చెప్పకుండా వచ్చినందుకు నన్ను తిట్టొద్దు నాన్నగారండి. పర్లేదు నాన్న, నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు చూడు, అదే చాలా నాకు ఆనందం. ఏదో మా స్నేహితులు అందరూ వెళ్తూ ఉంటే సరదాకి నన్ను కూడా రమ్మంటే వచ్చాను నాన్నగారండి. నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయొద్దని. చూసావా ఎంత పని చేసావు? పర్లేదులే అమ్మా. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్నగారండి. ఏంటమ్మా? ఇక్కడ ప్రదీప్ ఉన్నాడు నాన్నగారండి. అసలు ప్రదీప్ గారు ఎంత బాగున్నారంటే మీరు ఇప్పటి వరకు చూసిన అందరికంటే ప్రదీపే చాలా బాగున్నాడు నాన్నగారండి. చూడ్డానికి అందరూ అలాగే ఉంటారమ్మా. కట్నం ఎంతైనా పర్లేదు, ఖాయం చేసేయండి నాన్నగారండి. అవును, తాతిల ఆస్తులన్నీ పెట్టుకుని కూర్చున్నాను ఆడికి ఇవ్వడానికి. కావాల్సి వస్తే వాడిని ఎదురు ఇవ్వనమ్మా. లక్షణంగా ఉన్న ఈ ఆడపిల్లకి ఎదురు కట్నం ఇస్తే గానీ ఎవరికి పెళ్లి చేయను. నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి నాన్నగారండి. ఉంటాను నాన్నగారండి. ఓకే అమ్మా. కష్టమే ఫాదర్ పాత్ర పోషించడం. నువ్వు మా అక్క గురించి నాకు పాడుతున్న పాట, మా అక్క గురించి నువ్వు నాతో పాడుతున్న పాట. ఏ పురాణం నాగరాజ్, నిన్నమ్మా నాకు తిరిగారే తూ. నేను మీ అక్క గురించి పాడుతున్న పాట. ఎండిరోరి బామర్ది తిక్కలదరి అక్క, నేనేగలేను నీ అక్కతో, నేనాడలేను టైటక్క. పొద్దుగాల లేవనంటది దస్సు బేరగార పంటది. యో కమ్ ఆన్ బేబీ, వన్ మోర్ టైం. అయిపోయిందా? సూపర్ డార్లింగ్. ఏం గుండు, ఎవరికి ఏం చెప్పాలి? మా నాన్నగారితో. నాన్నగారితోనా? వామ్మో నానా. అరే అలా పిలుస్తారా? ప్రేమగా పిల్లరా నాన్న. ఇదిగో చూడు, ఎక్కడున్నావు తెలుసా నేను? ఏమైంది? ఎప్పుడు ఎదవా ఎదవా అని తిడతావు కదా నాన్న. నాకంటే పెద్ద ఎదవని వాళ్ళు చూశారు నాన్న. ఇదిగో చూడు, నేను టీవీలో వస్తున్నాను చూడు. అది ఈటీవీ ప్లస్ లో షూటింగ్ చూడు. చూస్తున్నాను రా. అది కూడా ప్రదీప్ గారితో వస్తున్నాను చూడు. అది ఇప్పుడు అర్థమైందా నీకంటే పెద్ద ఎదవాడు? ఇప్పటి వరకు వదలత్త, ఇప్పటి నుండి వదలత్త. ఏది కిరాణా లెక్క? పొద్దురు కట్టించేసాగా. నీ తొడుతో వచ్చాడని చెప్పు, నీ తొడుతో టీవీలో వచ్చాడని చెప్పు. నువ్వు ముందు టైంకి ఇంటికి రావడం నేర్చుకోరా, తర్వాత మిగతా అని చెప్తానులే. మమ్మీకి చెప్పాలండి. మమ్మీ, అమ్మా, మా 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 నేను ఇప్పుడు ప్రదీప్ షోకి వచ్చాను చూడు. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. ఇదేమన్నా గుడా యూనివర్సిటీ ఆ ప్రయోజకుడు అవడానికి? నేను మా మమ్మీకి చెప్దాం అనుకుంటున్నాను. హాయ్ మమ్మీ, చూస్తున్నావా లేదా టీవీ? చూడకపోతే ఆన్ చేయి. చూడకపోతే టీవీ ఆన్ చేయమని నువ్వు చెప్పింది ఎలా తెలుస్తుంది? నీకు ఇంకో విషయం చెప్పాలా? మేమంతా ఎక్స్ప్రెస్ షోలో ఉన్నాం, తొందరగా పెట్టు, నేను కనిపిస్తా టీవీలో. నీకు పెట్టావా లేదా ఇంతకి? మమ్మీ నీకు ఇంకొకటి చెప్పనా? ఇక్కడ ప్రదీప్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, అతనే హోస్ట్. కానీ అంటే మీకు ఇప్పటివరకు తెలియదా అంటే? అయితే మనకి తెలియదు ఒకటి ఉంది కదా. అప్పుడు మనం అనుకున్నాం కదా అతనికి జుట్టు ఊడిపోతుంది, ఇంకా అన్ని విగ్గులు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడని. కాదమ్మా, రియల్ జుట్టే. విగ్ అదేంటి గడ్డం కూడా రియలే ఉంది, ఇంకా చాలా రియల్ ఉన్నాయి. తొందరగా టీవీ ఆన్ చేయి, నువ్వు చూడొచ్చు, నేను కూడా కనిపిస్తాను. తొందరగా పెట్టు. బాయ్ మమ్మీ, లవ్ యూ. ఆంటీ నమస్కారం. ఆంటీ ఒరిజినల్ ఆంటీ. నేను మా ఫ్రెండ్ ఐశ్వర్యకి చెప్దాం అనుకుంటా. ఐషిక
హే హాయ్ ఐష్. హాయ్, హౌ ఆర్ యు? లాంగ్ టైమ్. యా, నువ్వు హ్యాండ్ ఇచ్చావు కానీ నేను డైరెక్ట్ వచ్చేసిన ఎక్స్ప్రెస్ రాజా షోకి. నేను వద్దాం అనుకున్నా, నువ్వే కావాలని వెళ్ళిపోయావు ముందే. కానీ నీకు ఒకటి తెలుసా? ఏంటి? ఇక్కడ ప్రదీప్ ఉన్నాడు కదా. లేడా ఇప్పుడు? ఉన్నాడు. ఇక్కడ అచ్చం మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పంగల్ రాజు లానే ఉన్నాడు. మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే? ఓ అవును, కరెక్టేలే. అవును, ముందు నేను ఊడ్ చేశాను, తర్వాత నువ్వు ఊడ్ చేసావు కదా. అలాగే ఉన్నాడా ప్రదీప్? యా, తెలుసా ఐశ్వర్య, అయ్యే కళ్ళు, అయ్యే ముక్కు, అయ్యే పళ్ళు. నేను దరిద్రుడు అనగా ఒకటే ఉంటాడు, వాడి పొలగలు ఇంకోడు ఉన్నాడా? లాస్ట్ హైట్ కూడా అదే. నువ్వు రాలే గాని అసలు మిస్ అయిపోతున్నావు తెలుసా చాలా. ఏం ప్రాబ్లం, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చేసే. అయ్య బాబా, ఇక నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాన్నగారితో మాట్లాడావుగా? మాట్లాడాను, మరి నాన్నగారితో మాట్లాడినప్పుడు మీతో కూడా ఒకసారి మాట్లాడాలి కదా. ప్రదీప్, నేను ఫస్ట్ టైం చూడగానే అదిరింది నా కన్ను. అప్పుడు వెంటనే నా గుండెల్లో మోగింది గన్ను. ఈ ఫీలింగ్స్ తో పేపర్ మీద ఆగలేదు పెన్ను. నువ్వు నేను కలిసి ఉంటే జీవితాంతం ఫన్ను. అందుకే నా పుర్రికి దగ్గరగా గన్ను. అందుకే నా దగ్గరకు వచ్చి ఒక చిన్న హగ్ ఇచ్చి సంతోషపెట్టు నన్ను.